ఢిల్లీ హై అలర్ట్ లో ఉంది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చాలా కీలకమైన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంశాఖ. అందుకు సంబంధించి భద్రతా బలగాలు, అక్కడక్కడ ఉన్న రాష్ట్ర పోలీసు యంత్రాంగం, అలాగే మిగతా అన్ని చోట్ల కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడ జనసమ్మర్దంగా ఉండే ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వాహనాలు కానీ వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా తనిఖీ చేసి కానీ వదలడం లేదు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ యొక్క గేట్ నంబర్ 1 దగ్గర భారీ పేలుడు జరిగింది. ఇన్సైడ్ పార్కింగ్ చేసిన వాహనాల్లో ఒక కారులో జరిగిన ఈ పేలుడు వల్ల చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ బ్లాస్ట్ అయిపోయాయి. వాటితో పాటు పదుల సంఖ్యలో మెట్రో కోసం వచ్చే ఉద్యోగులు లేదా ప్రయాణికులు అక్కడ పెట్టుకునే ద్విచక్ర వాహనాలు కూడా చాలా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అలాగే పెద్ద ఎత్తున దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అధికారులు చెప్తున్నది 8 మంది మృతి చెందారని, కానీ దగ్గరున్న సోర్సెస్ చెప్తున్నది 9 మంది మృతి చెందారనే వార్తలు కూడా వస్తున్నాయి. 9 మంది చనిపోయినట్టుగా. అయితే 24 మందిని గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ కి తరలించారు. అయితే అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ బ్లాస్ట్ కరెక్ట్ గా ఒకటే జరిగింది ఇప్పటివరకు. అది కరెక్ట్ గా 6:55 బ్లాస్ట్ జరిగినట్టుగా అధికార వర్గాలు ధృవీకరించాయి. ఆ తర్వాత నుంచి వెంటనే అక్కడికి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే ఎన్ఐఏ సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా అన్ని అక్కడికి స్పాట్కి చేరుకొని తనిఖీలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నాయి, తనిఖీలు ముమ్మరం చేశాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా భద్రతా బలగాలు తీసుకుని డీకోడ్ చేస్తున్నాయి. ఎవరు దీనికి కారణం అనే దాని మీద చాలా పెద్ద అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి 7 ఉగ్రవాదులను అరెస్ట్ చేయడమే కాకుండా, అదుపులోకి తీసుకోవడం మాత్రమే కాకుండా 2300 కిలోల పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందువల్ల దీంట్లో కూడా ఉగ్రవాద మూలాలని లేదా ఉగ్రవాద కుట్రని మనం కొట్టిపారేయలేమని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. అలాగే చాందినీ చౌక్ కి ఎంట్రీని పూర్తిగా క్లోజ్ చేసి పడేశారు. ఇంకా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్పాట్ లో ఉన్నారు ఇప్పుడు అక్కడికి. ఇంకా చాలా మంది కీలకమైన అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారకులు ఎవరు, ఇంకా ఏమైనా జరిగే అవకాశం ఉందా అనే అనుమానంతో ఇప్పటికి ఏవైతే లీడ్స్ ఉన్నాయో, ఇంటెల్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఇంటెల్ బేస్ చేసుకుని ఆయా ప్రాంతాల్లో కూడా భద్రతను ముమ్మరం చేశారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడ ఎవాక్యుయేట్ చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ పేలులు జరుగుతాయని ముందుగానే అనుమానాలు ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు అక్కడికి కూడా చేరుకున్నాయి. ఢిల్లీ మొత్తం హై అలర్ట్ ఉంది. ఎవరిని బయటికి రానివ్వడం లేదు. అనుమానాస్పదంగా ఉండే వాహనాలని, వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే పాత నేరస్తులను కూడా కొంతమందిని ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఇంకా వివిధ ప్రాంతాల్లో, దేశంలోని ముఖ్య నగరాల్లో కూడా హై అలర్ట్